తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి శివారులో ట్రాన్స్ఫార్మర్ ఢీకొట్టింది ఇనోవా కారు. ఈ ఘటనలో 4 మృతి చెందారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉంది. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించడం జరిగింది. మృతులు మల్లిసాల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కొండపూడి వివేక్, బలిడ పద్మ, కందిగట్ల లక్కీగా గుర్తించారు. జగ్గంపేట ట్రావెల్స్ నుంచి కారు సెల్ఫ్ డ్రైవింగ్కు తీసుకుంది కందిగంట్ల నాని కుటుంబం. గోకవరం వెళ్లి స్వగ్రామం మల్లిసాల వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగరే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. మీరు చూడొచ్చు, కాస్త బయటికి వెళ్ళి టూర్ మీద వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే క్రమంలో ప్రమాదం జరిగిన సందర్భంలో అంటే ఊహించవచ్చు ఎంత పెను విషాదాన్ని నింపుతుందని చెప్పి. ట్రాన్స్ఫార్మర్ ఢీకొట్టింది కారు. దీంతో ముందు భాగం నుజ్జు అయిపోయింది. వెనకాల అస్సలు ఆ ట్రాన్స్ఫార్మర్ ఢీకొట్టిన తర్వాత మొత్తం నామరూపాలు లేకుండా పోయింది ఆ కారు. స్థానికులు అక్కడికి వెంటనే చేరుకుని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. బట్ ఆ ట్రాన్స్ఫార్మర్ తీగలు కూడా దాని మీద పడడంతో AP05 DL అనుకుంటా, బహుశా 3636 హుండా వెహికల్ అది. వాళ్ళు ఆ వెహికల్ మీద వాళ్ళ ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కొత్తపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. కొత్తపల్లి శివారులో ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది ఇనోవా కారు. ఈ ఘటనలో 4 మృతి చెందారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉంది. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించడం జరిగింది వాళ్ళని. మృతులు మల్లిసాల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కొండపూడి వివేక్, బలిడ పద్మ, కందిగట్ల లక్కీగా గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అసలు ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి? అంటే వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ ఢీకొట్టారు ఏకంగా నేరుగా వెళ్ళి. అసలు ఏం జరిగింది? సచిన్, ఇక్కడ చాలా దురదృష్టకర ఘటన. అలాగే తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఈ ప్రమాదం అయితే ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అలాగే ఈ కొత్తపల్లి గ్రామ శివారులో ట్రాన్స్ఫార్మర్ అయితే అక్కడ ఉన్నటువంటి కారు అతి వేగంగా వచ్చి ఇనోవా కారు ఒక్కసారిగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితులు. అక్కడికక్కడే సంఘటనా స్థలంలోనే 3 దుర్మరణం పాలయ్యారు. అలాగే మరొక 3గురికి అయితే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. అంటే ఒటాబట్టిన వారిని గోకవరంలోని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఇక్కడ మలిసాల గ్రామానికి చెందిన వారు. అలాగే జగ్గంపేటలోని ఒక ట్రావెల్ కారు అద్దెకి తీసుకున్నారు. వాళ్ళ ఓన్ డ్రైవింగ్ కార్ అయితే తీసుకున్నారు. అందులో ఉన్నటువంటి ఎవరైతే కందికట్ల నాని అనే యువకుడు అయితే తీసుకున్నారు. అలాగే తీసుకుని అది మలిసాల నుంచి అయితే వాళ్ళు రంపచోడవరం వెళ్ళారు. రంపచోడవరంలో వాళ్ళ పని ముగించుకుని తిరిగి వస్తుండగా కొత్తపల్లి దాటిన తర్వాత శివారులో ఏదైతే జీడిపిక్కల ఫ్యాక్టరీ ఉంటుందో ఆ ఫ్యాక్టరీ దాటిన తర్వాత అయితే ఈ ప్రమాదం ఒక్కసారిగా ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా పూర్తిగా ఢీకొట్టలేదు. అక్కడ ఉన్నటువంటి గోడను ఢీకొట్టింది టర్నింగ్ లో. అక్కడ తర్వాత చెట్టును ఢీకొట్టి ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ ని ఢీకొట్టి అక్కడ ఆగినటువంటి పరిస్థితి ఉంది. ఆ విద్యుత్ షాక్ అయితే గురవుతే మాత్రం అందులో పెను ప్రమాదమే జరిగేది. అందులో కారులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయే అవకాశం ఉంది. కానీ కేవలం ఈ యొక్క గోడను ఢీకొట్టిన నేపథ్యంలోనూ ఒక్కసారిగా కారు కంట్రోల్ అయ్యి అక్కడికే కారు మొత్తం తుక్కుగా మొత్తం అంతా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. డ్యామేజ్ అవ్వడం కాకుండా అందులో ఉన్నటువంటి కొండపూడి వివేక్ తో పాటు పద్మ కూడా అందులో మృత్యువాత పట్టడం. ముఖ్యంగా 1 సంవత్సరం బాబు కూడా అందులో ఉన్నారు. 1 సంవత్సరం సంబంధించిన ఒక పసిపాప కూడా అందులో చనిపోయినటువంటి గుర్తులు ఉన్నారు. మొత్తం 3 అయితే అక్కడికక్కడే చనిపోగా మరొక 2 పరిస్థితి అయితే విషమంగా ఉన్నారు. ప్రస్తుతం గోకవరం నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వాళ్ళనైతే తరలించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఘటనా స్థలానికి అయితే పోలీసులు అయితే చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరుగా ఈ గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకుని వాళ్ళందరూ కూడా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. సచిన్, రైట్. అంటే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అక్కడ ఏమైనా బ్రేక్స్ ఫెయిల్యూర్ అవ్వడం జరిగిందా, లేకపోతే సాధారణంగా వీటిని తప్పించే ప్రయత్నంలో వెళ్ళి ఢీకొట్టే సందర్భాలు చూస్తూ ఉంటాం, అలాంటిది ఏమైనా జరిగిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా? అక్కడ పూర్తిగా అక్కడ టర్నింగ్ ఒకటి ఉండి జీడిపిక్కల ఫ్యాక్టరీ అంటే అక్కడ ఒక కొంచెం మలుపు అయితే ఉంటుంది. కానీ ఆ మలుపులోనే మరొక వాహనాన్ని తప్పించబోయే ఈ పక్కన ఉన్నటువంటి గోడని ఢీకొట్టినట్టుగా గోడని
ఢీకొట్టిన వెంటనే చెట్టు ఉంది, అక్కడ చెట్టుని కూడా ఢీకొట్టింది. ఆ చెట్టును ఢీకొట్టిన నేపథ్యంలో అతివేగంగా రావడంతోనే ఆ వెంటనే పక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ సమీపంలో వచ్చి కారు అయితే కంట్రోల్ అయినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిగా ఇంకా అతివేగంగా వస్తుంటే మాత్రం ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇరిగి ఆ కారు మీద పడే అవకాశం ఉంది. అప్పటికే చెట్టును ఢీకొట్టడం, అలాగే అక్కడ ఉన్నటువంటి గోడను ఢీకొట్టిన నేపథ్యంలోనే పూర్తిగా కారు నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. ఆ నుజ్జు అయిపోవడమే కాకుండా అందులోనే వివేక్ తో పాటు లలిత పద్మ 19 సంవత్సరాలు ఇద్దరు 19 సంవత్సరాలే కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా అందులో మరొక పాప 1 ఇయర్ పాప కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అతి వేగంగా రావడం, అక్కడ ఉన్నటువంటి వాహనాన్ని తప్పించబోయి ఈ విధంగా గోడను ఢీకొట్టి ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. దీనిపై అయితే పూర్తి వివరాలు అయితే పోలీసులు అయితే సేకరిస్తారు. అక్కడ ఉన్నటువంటి సిసి ఫుటేజ్లు కూడా ఉండే అవకాశం లేదు. అది పల్లెటూరు చిన్నపాటి పల్లె గ్రామం, రోడ్డు పక్కన ఉన్నటువంటి గ్రామం. కానీ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సత్యం. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి శివారులో ట్రాన్స్ఫార్మర్ ఢీకొట్టింది ఇన్నోవా కారు. ఈ ఘటనలో 4 మృతి చెందారు. మృతుల్లో 1 ఏడాది చిన్నారి కూడా ఉంది. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళకి హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. మృతులు మల్లిసాల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యాక్టివ్ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం.